సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరుగుతున్నటువంటి స్కీమ్స్ అన్నిటిని ఎవ్రీ క్వార్టర్ కి చేయాల్సినటువంటి మీటింగ్ ఇది. జనవరి 2025 కి ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంట్ అధికారులు ఫినిష్ చేస్తానని చెప్పారు. పెదకాకాని ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్, ఈ హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటువంటి బైపాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, బ్రిడ్జ్ ఏప్రిల్ కల్లా అది కంప్లీట్ అవుతుంది. రైల్వే బ్రిడ్జ్ రింగ్ రోడ్డు మీద ఇంకొక ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 110 కోట్ల రూపాయలతోటి. శంకర్ విలాస్ ది రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాన్ని శంకుస్థాపన చేయాలి. వచ్చే 8 వారాలు అంటే 2 నెలల్లో ఎస్టిమేట్స్ టెండర్ ప్రాసెస్ కి పిలవాలని నిర్ణయించారు. నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ అయితే ఉంది, దానికి ఎస్టిమేట్స్ అడిగాం. 30 crores యాడ్ అయితే నంది వెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఎక్కువ డిస్ట్రక్షన్ వచ్చేటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని 2 లేన్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేశాం. మంగళగిరి ఒకటి, పెదపలకలూరు ఇంకో 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి కూడా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇవి కాకుండా PMGSY రోడ్స్ ఒక 12 రోడ్స్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా డిపిఆర్లు ఎక్కడ దాకా వచ్చినాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి. గుంటూరు పట్టణానికి కావాల్సినటువంటి వాటర్ అమృత్ 2 స్కీమ్స్ దాదాపుగా 184 కోట్లు పెట్టి ఇంకొక 25 కోట్లతో ఇంకో ప్రాజెక్టు. ఇవి 2 పరిస్థితి ఎక్కడ దాకా ఉన్నాయి రివ్యూ చేసాం.